ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ నాపల్లిలోని టీఎన్జీఓ భవన్ను విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నేతలు ముట్టడించారు. తెలంగాణ టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేందర్కు వ్యతిరేకంగా జేఏసీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారుల ఆందోళన తీవ్రతరం కావడంతో వారిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంఘం అధ్యక్షుడు రాజేందర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారే తప్ప ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు ఆరోపించారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేవని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేవని ఈ యొక్క సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు టీఎల్ రాకుండా ఉద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వస్తుంటే నువ్వు చోద్యం చూస్తున్నావు. నువ్వు అలాంటి వ్యక్తివి, నువ్వు ఉద్యోగుల గురించి ఈరోజు రోడ్ల మీదకి ఎందుకు వస్తలేవని చెప్పేసి విద్యార్థి నాయకులం అందరూ కూడా నేను అడగడం జరుగుతుంది. వయో పరిమితి 59 నుంచి 61 వరకు ఎవరు నీకు పెంచమన్నది? అంటే మాలాంటి నిరుద్యోగులము, మాలాంటి యువకులం అంతా కూడా రోడ్ల మీద పడాలా? అదేవిధంగా 317 అనే ఒక జీవో తీసుకొని వచ్చి ఒక పెళ్ళామేమో ఒక దగ్గర, ఒక భర్తనేమో ఒక దగ్గర ఉండి ఏ కుటుంబ వ్యవస్థని నువ్వు చోద్యం చూద్దామని చెప్పేసి ఒక సందర్భంగా నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మొన్న ఒక దగ్గర ఆదిలాబాద్ లో తన భర్త పక్షవాతం వచ్చి ఒక దగ్గర ఉన్నాడు. ఆమె ఉద్యోగం ఖమ్మంలో ఉంది. వాళ్ళ భర్తను చూసుకోవాలా, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా, లేకుంటే ఉద్యోగాన్ని చూసుకోవాలా?